నా పేరు రాధా నాగరాజు. ఈరోజు సిద్దిపేట జిల్లా శాలివారం ఉద్యోగుల ఆధ్వర్యంలో ఈరోజు మల్లమాంబ జయంతిని ఘనంగా నిర్వహించబడుతుంది. మల్లమాంబ గారు 14వ శతాబ్దంలోనే తను తొలి తెలుగు కవయిత్రిగా మన రామాయణాన్ని రచించడం జరిగింది. మరి రామాయణాన్ని ఎందుకు రచించిందంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి అందరికీ ఆమోదయోగ్యమైనది, అందరూ ఆలోచించేది దేని గురించి ఆలోచించారంటే రామాయణ మహాభారతాల గురించే ఆలోచించారు. కాబట్టి రామాయణాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో, పామరులకు అర్థమయ్యే భాషలో రచించడం జరిగింది. అదేవిధంగా ఒక బడుగు బలహీన వర్గాల్లో ఉంటున్నటువంటి మహిళ ఒక అద్భుతమైనటువంటి రామాయణ కావ్యాన్ని ఆ రోజే రచించిందంటే తన యొక్క సాధన పటిమ కావచ్చు, తన యొక్క ఇది వ్యక్తి కావచ్చు, ఒకసారి ఆలోచించవచ్చు. ఈరోజు మహిళలు చాలా రంగాల్లో ముందుకు రావడానికి చాలా రకాలైన అవరోధాలను ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ ఆ రోజు ఎలాంటి ప్రభుత్వాలు కావచ్చు ఆరున్నటువంటి వాళ్ళ ప్రోత్సాహం లేకుండానే తన సొంత శక్తితో చదువుకొని ఆ రోజు అంత అత్యద్భుతమైనటువంటి కావ్యాన్ని రచించడం అనేది మామూలు విషయం కాదు. ఈరోజు మనందరం ప్రభుత్వాలు మహిళా దినోత్సవం అని ఇంకో వివిధ రకాల దినోత్సవాల పేరు మీద మహిళల్ని ప్రోత్సహించడం కోసం చాలా రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ మహిళలు ఇంకా ముందుకు రాలేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని సమాజంలో బడుగు బలహీనతలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ముందుకు వచ్చి తమ సశక్తిపై నిలబడి తమ ముందుకు వెళ్ళడానికి, వాళ్ళు అనుకున్నటువంటి రంగాల్లో ముందుకు వెళ్ళడానికి కవయిత్రి మొల్లగారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడున్నటువంటి మహిళలు కూడా ముందుకెళ్ళి తమ తమ రంగాల్లో ముందుకెళ్లాల్సిందిగా మనం ప్రోత్సహించాల్సిందిగా ప్రభుత్వాలు అదేవిధంగా మనం కూడా కోరుకోవాలి. అదేవిధంగా శాలివాన ఉద్యోగులుగా మనందరం కూడా మన యొక్క ఇంట్లో మల్లమాంబ సంబంధించినటువంటి ఫోటోని, అదేవిధంగా మన కులంలో ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి వరకవి సిద్ధప్ప యొక్క ఫోటోని పెట్టుకోవడం ద్వారా ఒక ఆత్మగౌరవ నినాదంగా మనలో ఉన్నటువంటి ఒక ఆత్మగౌరవంతో వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మన కులంలో 500 సంవత్సరాల క్రితమే మనం ఒక కావ్యాలు రాయగలిగినాం. ఒక 100 సంవత్సరాల క్రితమే ఒక అద్భుతంగా అతను కూడా ఒక సాహిత్యాన్ని అంటే ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే మనకు ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, మన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎదిగేటువంటి ఆస్కారం కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ జై కుమార, జై ప్రజాపతి, జై శాలివారం.